నమస్తే. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ముఖ్యంగా టీడీపీ వర్సెస్ వైసీపీ పార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులకు గల కారణాలేంటి? వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్ట్ చేయడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా 2024 ఎన్నికల్లోన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికల్లోన ముఖ్యంగా టీడీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వీరభద్రగౌడ్ ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి విరూపాక్షి నియోజకవర్గ వ్యాప్తంగా తన పంతాను చాటుకుంటూ తన ఉనికిని పెంచుకుంటూ ఆ నియోజకవర్గంలో తనకంటే గుర్తింపును తెచ్చుకున్నారు. అలా ఈ కొన్ని నెలలు గడిచిన తర్వాత టీడీపీ పార్టీలోన అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. వీరభద్రగౌడ్ని ఇన్ఛార్జిగా తొలగిస్తూ వైకుంఠం జ్యోతికి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పచెప్పింది. అప్పటి నుంచి ఇటు టీడీపీ పార్టీకి సంబంధించిన జ్యోతి, అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే విరూపాక్షి మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం, తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఉంటున్నారు. అలా ఆరోపణలతోన రాష్ట్ర వ్యాప్తంగా ఆలూరు నియోజకవర్గం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గం మరోసారి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఇక్కడ టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ ఇరు పార్టీలు రెండు వర్షన్లు చెప్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ పార్టీ వర్షన్ మనం స్పష్టంగా విందాం. టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతోన ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది అని టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. అంటే టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తని కొంతమంది వ్యక్తులు ఇంటికి వెళ్ళి దాడి చేశారు, అందువల్ల ఈ ఘర్షణలు తీవ్రతరమయ్యాయి. అంతేకాకుండా ఏదైతే బాధితుడు ఉన్నాడో టీడీపీ పార్టీకి సంబంధించి ఆ ప్లేస్కు ఎమ్మెల్యే కూడా ఆ చోటుకు వెళ్ళడంలోన అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని ఇటు టీడీపీ పార్టీకి సంబంధించిన వర్గాలు అందిస్తున్న సమాచారం. మరి వైసీపీ పార్టీకి సంబంధించిన వర్గం ఏం చెప్తుందో మరొకసారి విందాం. ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించిన వర్గం చిప్పగిరి మండలం నేమకల గ్రామంకి సంబంధించిన గిరి అనే వైసీపీ కార్యకర్తని కొంతమంది టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతోన ఈ సంఘటన అనేది చోటు చేసుకుందని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించిన ఘటనను ఎమ్మెల్యే విరూపాక్షి దృష్టికి తీసుకెళ్లడం, ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి రావడంతోన అటు టీడీపీ వర్సెస్ వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో దాడులు నెలకొన్నాయని ఇటు వైసీపీ కార్యకర్తలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ దాడుల్లోన వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన తమ్ముడి సైతం గాయపడినట్లు తెలుస్తోంది. ఆయన హుటాహుటిన ఎవరైతే గాయపడ్డారో వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఇది రెండు వర్గాలకు సంబంధించిన వాదన. మరి పోలీసులు కూడా ఒక వాదన తీసుకొస్తున్నారు. ఎప్పుడైతే ఎమ్మెల్యే విరూపాక్షి ఘటనా స్థలానికి వెళ్లడంతోన అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా గొడవలు తీవ్రతరం కావడానికి కూడా ఎమ్మెల్యే సంఘటనా స్థలంలో ఉండడం కోసమే అని చెప్తా ఉన్నారు. మరి వైసీపీ నాయకులు వచ్చేసి ఎమ్మెల్యే ఎవరైతే గాయపడ్డారో, వైసీపీ కార్యకర్త ఎవరైతే గాయపడ్డారో ఆయన పరామర్శించడానికి ఈ వైసీపీ ఎమ్మెల్యే వచ్చారు, అంతే తప్ప పోలీసులు కావాలనే దురుద్దేశంతో అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఇటు వైసీపీ కార్యకర్తలు కూడా, వైసీపీ పార్టీ అధిష్టానం కూడా ఆరోపిస్తుంది. అదే సమయంలోన అర్ధరాత్రి పోలీసులు విరూపాక్షి ఇంటికి వెళ్ళి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేశారని కొన్ని వార్తా కథనాల్లో కూడా వచ్చాయి. మళ్ళీ పోలీసులకు అర్ధరాత్రి విరూపాక్షిని అరెస్ట్ చేయడానికి అవసరం ఏంటి? ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారని కొన్ని వార్తా కథనాల్లో వచ్చాయి. ముఖ్యంగా పోలీసులు వైసీపీ పార్టీకి సంబంధించిన 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరి ఇటు ఆలూరు నియోజకవర్గంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.